వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామంలో తహసీల్దార్ మన్నన ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతులు తమ భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 17 రెవెన్యూ గ్రామాలలో ప్రస్తుతం 15 గ్రామాల్లో భూభారతి సదస్సులు నిర్వహించామని, మిగిలిన 2 గ్రామాల్లో త్వరలోనే నిర్వహిస్తామని మన్నన్ చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు 15 గ్రామాల నుంచి మొత్తం 1800 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం భూభారతి చట్టము అమల్లోకి వచ్చిన సందర్భంగా శంకరంపేట మండలంలో జూన్ నెల 3వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల గురించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం జూన్ 3వ తారీఖు నుండి మొదలై ఈరోజు ఖాజాపూర్ గ్రామంలో ఉన్న ప్రజల మరియు రైతుల వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక గ్రామము ఉదయం నుంచి సాయంత్రం వరకు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మొత్తం వచ్చి ఆ గ్రామం యొక్క వ్యవసాయ భూముల సమస్యలకు సంబంధించి దరఖాస్తులను తీసుకుంటున్నాం. దరఖాస్తు కూడా ప్రజలు, రైతులు తెల్ల కాగితం మీద పెన్నుతో రాయడం అనే సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే దరఖాస్తు నమూనాను తయారు చేసి సప్లై చేయడం జరిగింది. అట్టి దరఖాస్తును తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయ సిబ్బంది మీ దగ్గర భూ సమస్యకు సంబంధించిన కాగితాలను పరిశీలించి ఆ దరఖాస్తును నింపడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల జిరాక్స్ ప్రతులు తీసుకుని పాత పట్టదారు పుస్తకము, కొత్త పట్టదారు పుస్తకము మరియు ఆ కాగితాలు ఇంకా ఏమైనా భూ సంబంధమైన డాక్యుమెంట్ తీసుకుని వస్తే మీతోటి మీ వివరాలు సేకరించి దరఖాస్తులందు నింపి మీ సంతకం తీసుకుని తిరిగి ఆ దరఖాస్తుకు రసీదు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇటువంటి గ్రామ సభలను, భూ సమస్యలు గల గ్రామ సభలను సద్వినియోగం చేసుకుని మీ వ్యవసాయ భూముల సమస్యలను తీర్చుకోవడానికి ఇది మంచి అవకాశం. కాబట్టి